ఫామ్ రైతులను ఆయిల్ ఫామ్ రైతులను ఆయిల్ ఫామ్ వెంటనే దిగుమతి సుంకం వెంటనే ఆయిల్ ఫామ్ పై దిగుమతి సుంకం వెంటనే ఫామ్ గెలవకు గిట్టుబాటు ధర ఆయిల్ ఫామ్ గెలవకు గిట్టుబాటు ధర ఆదుకోవాలి ఆయిల్ ఫామ్ రైతులను. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు ఆయిల్ ఫామ్ రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మే 31 తారీఖున కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పామాయిల్ మీద ఉన్న దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీని ఫలితంగా ఆయిల్ ఫామ్ గెలల యొక్క ధర పడిపోయింది. ఈ ధర భవిష్యత్తులో మరింత పడిపోతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక ఆయిల్ ఫామ్ రైతులు నష్టపోతా ఉన్నారు. ఇవాళ కేంద్ర ధరల నిర్ణాయక సంఘం CACP ఇవాళ టన్ను ఆయిల్ ఫామ్ గెలల ఉత్పత్తికి 22,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్పిన పరిస్థితున్నది. మరి ఇవాళ చూస్తే మొన్నటి వరకు ఏప్రిల్ నెలలో ఆయిల్ ఫామ్ టన్ను గెలలకి 20,120 రూపాయలు సుమారుగా ధర ఉన్నది. ఆ ధర కాస్త ఎప్పుడైతే 10% దిగుమతి సుంకం తగ్గించడం వల్ల 18,650 పడిపోయిన పరిస్థితి ఉంది. మరొక 1,500 నుంచి 2,000 రూపాయల ధర పడిపోతుందని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలా. అంటే CACP చెప్పిన లెక్కల ప్రకారం టన్ను ఆయిల్ ఫామ్ గెలలకి 22,000 రూపాయలు ఉంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఏదైతే C2+50% ఫార్ములా ఉందో, అంటే రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి ధరలు నిర్ణయించాలని చెప్పిన ఆ ఫార్ములా ప్రకారం అయితే దాదాపు 33,000 రూపాయల టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు ధర ఉండాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇవాళ రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోతా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయనే పేరుతోటి ఇవాళ దిగుమతి సుంకాన్ని తగ్గించడం చాలా దారుణం, అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ రేట్లు దారుణంగా ఉన్నాయి బయట. మీరేమో రేటు గిట్టుబాటు రావట్లేదు, ఇంకా పెంచి ఇంకా పెరిగిపోద్దని చెప్పి కదా గవర్నమెంట్ ఆలోచన. ఒకవేళ దిగుమతి సుంకాన్ని పెంచితే వంట నూనె ధర ఇప్పుడు ఏం ధరలు ఏం తగ్గల. ఆయిల్ ఫామ్ గెలల ధరలు తగ్గినాయి తప్ప వంట నూనెల ధరలు ఎక్కడ తగ్గల. 10% దిగుమతి సుంకాన్ని తగ్గించినంత మాత్రాన ఏ ఒక్క వంట నూనె సంబంధించిన ధర తగ్గిన పరిస్థితి లేదు. ఆ ధరలు అలాగే ఉన్నాయి, ధరలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి, వంట నూనె ధరలు పెరుగుతూ ఉన్నాయి. అంటే మేము అడుగుతున్నాం ఏంటంటే వంట నూనె ధరలు పెరిగితే ప్రజలకు సబ్సిడీ ఇచ్చి ఇవ్వమనండి, మాకు అభ్యంతరం లేదు. అంటే ఇవాళ రైతు పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తుందా? ఏటా ఏ బేసిక్న 10% దిగుమతి సుంకాన్ని తగ్గించారు? ఇతర దేశాలతో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, అంటే ఇతర దేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఈ దేశంలోకి వంట నూనెలు దిగుమతి చేసి ఇక్కడ రైతు నష్టపరుస్తారా? ఇదేం అన్యాయం. కాబట్టి మేము అడుగుతున్నాం ఏంటంటే ఇవాళ దిగుమతి సుంకాన్ని 40 నుంచి 50% ఉంచి ఆ రకంగా అవసరమైతే ఆయిల్ ఫామ్ గెలలు మేము అడుగుతున్నాం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే టన్ను ఆయిల్ ఫామ్ గెలల ఉత్పత్తికి 22,000 ఖర్చు అవుతా ఉన్నది. మరి 22,000 మేము అడుగుతా ఉన్నాం. మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం కూడా అడగట్లా. కాబట్టి 22,000 రూపాయల ధర ఉండే విధంగా చర్యలు ఉండాలి అనేది మాకు. ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫామ్ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 22,000 రూపాయల ధర ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి అది మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అనేక సమస్యలు ఉన్నాయి ఆయిల్ ఫామ్ రైతుల సమస్యకి. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ పంట సాగు చేస్తున్న రైతు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇవాళ మనం ప్రతి ఏటా కూడా 1,20,000 కోట్ల పైగా విలువైన వంట నూనెలు ఈ దేశానికి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఈ దేశంలో వంట నూనెల స్వయం సమృద్ధి లేదు. మరి అట్లాంటి పంటలు పండించే రైతుల్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రెండోది, ఇవాళ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇవాళ ఆయిల్ ఫెడ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడ్గా ఏర్పడిన తర్వాత ఇవాళ ఏదైతే ఏకైక కర్మాగారంగా ఉన్న పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఓల్డ్ మెషినరీతో నడుస్తూ ఉంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు 200 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ 200 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించి కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతాను. ఆదుకోవాలి పామాయిల్ రైతులను, ఆదుకోవాలి పామాయిల్ రైతులను, పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధరలు, పామాయిల్ రైతులను